రోజు ఇజ్రాయెల్ దాడులకి ఇప్పుడు హమాస్ రివర్స్ దాడి అనాలేమో. తాజాగా హమాస్ మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కి శనివారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో సైనిక కాన్వాయ్ మీద హమాస్ చేసిన దాడిలో 8 మంది సైనికులు మృత్యువాతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధృవీకరించింది. రఫాలోని టెల్ సుల్తాన్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి ఆపరేషన్ నిర్వహించి దాదాపు 50 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిన ఐడిఎఫ్ దళాలు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. జనవరి తర్వాత గాజాపూర్లో ఇంతమంది సైనికుల్ని ఒక దాడిలో ఇజ్రాయెల్ కోల్పోవడం ఇదే తొలిసారి. జనవరిలో 21 మంది సైనికులు మృతి చెందారు. తాజా దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించలేదు. 8 మంది సైనికుల్లో ఒకరి పేరు కెప్టెన్ వసీం మహమ్మద్ అని ఐడిఎఫ్ ప్రకటించింది. మిగతా 7గురిని కూడా గుర్తించామని తెలిపింది. వాళ్ళ పేర్లను వెల్లడించలేదు. మరోవైపున యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల రాడార్ వ్యవస్థల మీద అమెరికా వైమానిక దాడులు ప్రారంభించింది. 7 రాడార్లను ధ్వంసం చేసింది. వీటి సాయంతోనే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలు తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకున్నారు. బుధవారం హౌతీలు జరిపిన డ్రోన్ బోట్ దాడిలో గ్రీకుకు చెందినటువంటి వాణిజ్య నౌక ట్యూబర్ దెబ్బతింది. ఇందులోని 21 మంది షూటర్ దెబ్బతింది. ఇందులోని 21 మంది సిబ్బందిని అమెరికా దళాలు రక్షించినాయి.